నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు. మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం వినియోగానికి కేబినెట్ ఆమోదం. మూడు నెలల్లో డిఎస్సి అమ్మకు వందనం, అన్నదాత సుఖీభవ. మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం ఆదేశం. ప్రలోభాలతో పార్టీ వీడితే వ్యక్తిత్వం ఏముంటుందన్న జగన్. విజయసాయి సహా జారిపోయిన నేతలను ఉద్దేశించి విసుర్లు. అమరావతి టెండర్లకు అభ్యంతరం లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాకే ఫైనలైజ్ చేయాలని ఆదేశం. కాంగ్రెస్ తరహా బుజ్జగింపు రాజకీయాలు చేయబోమన్న ప్రధాని. తమకు దేశమే తొలి ప్రాధాన్యమని రాజ్యసభలో వ్యాఖ్య. భారత వలసదారుల పట్ల అమెరికా అనుచిత ప్రవర్తనపై విపక్షాల ఆగ్రహం. అమర్యాదగా వ్యవహరించొద్దని కోరుతున్నామన్న జైశంకర్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇకపై మరింత రుచికరంగా మారబోతోంది. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పడిగాపులకు చెక్ పెట్టేలా టైం స్లాట్ విధానాన్ని తీసుకురావాలని తీర్మానించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు ఆమోదముద్ర వేసింది. సచివాలయంలో సీఎం అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు విధాన నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా తెచ్చిన పాలసీకి ఆమోదముద్ర వేసింది. విద్యుత్ సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చేలా ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఈవీ పాలసీల్లో సవరణలు చేసింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని నిర్వాసిత రైతులకు ఎకరాకు 8 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు కేబినెట్ సమ్మతించింది. నాణ్యమైన పోషకాలు కలిగిన సన్నబియ్యం అందిస్తే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని మరింత నాణ్యంగా అమలు చేయవచ్చని మంత్రి లోకేష్ కేబినెట్లో ప్రతిపాదించగా ఇతర మంత్రులు బలపరిచారు. ఆ మేరకు అవసరమైన బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ నుంచి అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇవ్వడంతో మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం పంపిణీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది. పోలవరం నిర్వాసిత కాలనీల్లో అన్ని వసతులు కల్పించేందుకు వీలుగా గత ఇళ్ల టెండర్లు రద్దు చేసి కొత్తగా పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అడ్వాన్స్ టైం స్లాట్ పెట్టనున్నట్లు కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పార్థసారథి చెప్పారు. ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇన్సెంటివ్స్ అన్ని కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ పాత వాళ్ళకి మరి 40% మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే ఆస్పీషియస్ డేస్, మంచి రోజులప్పుడేమో ఫుల్ బిజీగా ఉండి అసలు మనుషులకి అక్కడ కూర్చుంటానికి కూడా అవకాశం లేని పరిస్థితులు, చాలా ఇన్కన్వీనియంట్ పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి తీసుకొచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. టీడీపీపై కక్షతో నిలిపివేసిన నీరు చెట్టు బిల్లులను చెల్లించేందుకు ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం తరహా నిర్మాణాన్ని అమరావతిలో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. సీఆర్డీఏ చేపట్టే పనులకు టెండర్ల పరిమితి పెంపుపై నిబంధనల సవరణకు ఆమోదం తెలిపింది. టీటీడీ పోర్టులోని కార్మికులకు సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ పదోన్నతి ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రుల పనితీరు మరింత మెరుగుపడాలని, అందరూ గేర్ మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మొదటి 6 నెలలు మంత్రుల పనితీరు అంతగా పట్టించుకోలేదని, ఇకపై ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం వచ్చే 3 నెలల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నట్లు పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వీల్లేదని, అవసరమైతే తగ్గించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత వివిధ అంశాలపై ఆయన వారితో చర్చించారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలను వేగవంతం చేసేలా కలెక్టర్లు, ఎస్సీలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి డిఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు రానున్న 3 నెలల్లో అమల్లోకి తీసుకొస్తున్నట్లు పునరుద్ఘాటించారు. ఏప్రిల్లో మత్స్యకార భరోసా ఇవ్వడంపైన దృష్టి పెట్టాలని నిర్దేశించారు. అన్నదాత సుఖీభవకు సంబంధించి కేంద్రమిచ్చే 6,000కు తోడు రాష్ట్రం ఇచ్చే 14,000 కలిపి ఇచ్చే అంశంపైన చర్చించారు. కేంద్రంతో పాటు 3 విడతలుగా రాష్ట్ర సాయం కలిపి ఇవ్వాలని యోచిస్తున్నట్లు చెప్పారు. బోగస్ రిజిస్ట్రేషన్ల కట్టడికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఆప్కోస్ ద్వారా కాకుండా అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఇక శాఖల వారీగా తీసుకోవచ్చని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ కు మంచి స్పందన వస్తోందని సీఎం దృష్టికి మంత్రులు తీసుకెళ్లారు. అమెరికా నుంచి మన వాళ్లను వెనక్కి పంపుతున్నారనే అంశంపై మంత్రులు ప్రస్తావన తేగా తెలుగు వాళ్లకు పెద్దగా ఇబ్బంది ఉండదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంత్రుల పనితీరుపైన సీఎం సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తొలి 6 నెలలు పెద్దగా పట్టించుకోలేదని, ఇకపై గేరు మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు. దస్త్రాలు వేగంగా క్లియర్ చేయాలని సూచించిన సీఎం ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో చదివి వినిపించారు. ఫైళ్ల క్లియరెన్స్ లో అందరికన్నా ముందుగా ఫరూక్ తొలి స్థానం దక్కించుకోగా వాసంశెట్టి సుభాష్ చివరి స్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో కందుల దుర్గేష్, 3వ స్థానంలో కొండల్లి శ్రీనివాస్ ఉన్నారు. సీఎం చంద్రబాబు 6వ స్థానంలో ఉండగా మంత్రి లోకేష్ 8వ స్థానం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 10వ స్థానం, హోంమంత్రి వంగలపూడి అనిత 20వ స్థానం, ఆ తర్వాత వరుసగా అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు ఉన్నారు. చివరి 2 స్థానాలు పయ్యావుల కేశవ్, వాసంశెట్టి సుభాష్ దక్కించుకున్నారు. ఇకపై నాంచివేత ధోరణి ఉపేక్షించేది లేదని, పనిలో మంత్రులంతా పోటీ పడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్ర కేబినెట్ గురించి పలువురు మంత్రులు ప్రస్తావించారు. రాష్ట్రానికి కేటాయింపులపైన చర్చించారు. రాష్ట్ర బడ్జెట్ మార్చిలో ఉంటుందని సీఎం తెలిపారు. దావోస్ పర్యటన ఫలితం సానుకూలంగా ఉందని మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో పాలన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నట్లుగా మారిందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించిన జగన్, కూటమి అధికారంలోకి వచ్చాక బడ్జెటరీ అప్పులే 80,827 కోట్లు ఉన్నాయన్నారు. అమరావతి పేరిట మరో 52,000 కోట్లు, ఇక ఇతర కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు కూడా కలిపితే 1,00,000 కోట్లకు పైగానే ఉన్నాయని ఆరోపించారు. సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ఇవన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని జగన్ ప్రశ్నించారు. ఇదే సమయంలో అసెంబ్లీ రాకపోవడానికి మరోసారి సమర్థించుకున్న జగన్, ప్రలోభాలకు లొంగిపోతే వ్యక్తిత్వం ఏముంటుందని విజయసాయిరెడ్డి సహా వైసీపీని వీడిన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటా మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పణంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది. క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ విత్ ఇన్ అవర్ సెల్వ్స్ టు స్టాండ్ అప్. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. కోర్టు సమన్స్ ఇచ్చింది, స్పీకర్ను రెస్పాండ్ కమ్మని చెప్పింది. ఎందుకు రెస్పాండ్ కాదన్నా? కనీసం మీ ఎమ్మెల్యేలు అయినా వెళ్ళి స్పీకర్ ఇదే క్వశ్చన్ అడగచ్చు కదా మీరు. మన డ్యూటీ ఏంది? ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం. నువ్వు నేను ఎదురెదురుగా గుద్దుకోవాల్సిన పనులా, కొట్టుకోవాల్సిన పనులా, కుస్తీ పడాల్సిన పనులా నేను నీకు చెప్పినా నువ్వు చెప్పు, సమాధానం చెప్పు. వాళ్ళు ఏమన్నా చేసుకుని రమేష్ నేను రెడీగానే ఉన్నా, బుద్ధి చేసుకోని చెప్పి ఏమైతే ఏం జరుగుతుంది. ఎన్నికల్లో జనం బుద్ధి చెప్పినా జగన్కు అహంకారం తగ్గలేదని తెలుగుదేశం నేతలు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ప్లాన్ నిధులు మళ్లించి జేబులు నింపుకున్న జగన్కు సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. అసెంబ్లీని ఎదుర్కొనే ధైర్యం లేని జగన్ ఏవేవో మాట్లాడుతున్నాడని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. రాహుల్ గాంధీలా జగన్ మరో 15 ఏళ్లు కలలు కంటూనే ఉంటారని ఎద్దేవా చేశారు. కలలు కనకపోతే జగన్కు వైసీపీ శ్రేణులకు నిద్ర పట్టదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను చంద్రబాబు, లోకేష్ పునర్నిర్మిస్తుంటే ఓర్వలేక జగన్ విషం కక్కుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ దుయ్యబట్టారు. సంపద సృష్టి తెలియని జగన్ ఏ ముఖం పెట్టుకుని మీడియా సమావేశం పెట్టారని పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య రాజకీయాలకు వైసీపీ పనికి రాదని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. మా ప్రభుత్వాన్ని చంద్రముఖితో పోలుస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు చంద్రముఖిగా
2019 నుంచి 2024 వరకు ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ప్రతి ఓటరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రజనీకాంత్ అయ్యి మీ మాడు పగలగొట్టారు. మీ హయాంలో 1,40,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సిన ఉంది. అవి ఎవరికిస్తా? బడ్జెటేతర అప్పులు 2 లక్షల కోట్ల పైన చేసేశారు. అవి ఎవరి జేబులో వేయమంటారు? ఇల్లు కట్టుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా మీ హయాంలో ఇవ్వకపోతే 9,000 కోట్లు పైనుంచి వచ్చిన మీ నాన్న జైలా, మీ నాన్న తీర్చలా, మీ జైజమ్మ తీర్చలా. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బకాయిలు తీర్చారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు మీరు బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడాలి. భారతదేశంలో ప్రజాస్వామ్య రాజకీయాలకి వైసీపీ పార్టీ పనికిరాదు. ప్రజలు ఆల్రెడీ డిస్క్వాలిఫై చేశారు. ఇంకా అతను ఏంటంటే ఆ జట్లాక్ నుంచి బయటపడలేక ఆంధ్ర శశికళ ఏదో భూతం చూపించేసరికి, బొమ్మలు చూపించేసరికి ఆ బొమ్మల ద్వారా భ్రమ చెంది అతను మళ్ళీ నేను వస్తున్నాను, 2-0 ఉంది, నా సంగతి చూడండి అని జట్లాక్ మైండ్లోంచి కొంత డిస్టర్బ్ అయ్యి మాట్లాడుతున్నాడు. సరైన వైద్యులను సంప్రదిస్తే మంచిది. జగన్ మరో 30 ఏళ్లు అధికారంలో ఉంటే తాము 30 తరాలు అధికారంలో ఉంటామని బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి అన్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందన్నారు. ఆయన మామూలుగా లేటెస్ట్ సినిమా పుష్ప 2 అని, బాహుబలి 2 అని, భారతీయుడు 2 అని అన్నట్టు ఆయన ఒక 2 రిలీజ్ చేసినాడు. అంతా విలన్ డైలాగులు. ఇటువంటి క్యారెక్టర్ ఉండేవాడు నేనేస్తా అంటే మేము చెప్పలేమా? నువ్వు 30 సంవత్సరాలు చెప్తానా? నేను చెప్తాను 30 తరాలు మేమేంటాం. ఎప్పుడన్నా ఎత్తుకో, 30 సంవత్సరాలు నా పాలన, నా ఎంట్రుగా పీకలేరు ఇది స్టేట్మెంట్. నీ ఎంట్రుగా మేమెందుకు పీకుతాం? మేము బీజేపీ పార్టీలో ముందు కొడతాం నేరుగా. నీకు ఎంట్రికే లేకుండా చేస్తాం. అది అభివృద్ధి ద్వారా. రాజకీయాలంటే చింతపండి వ్యాపారమా? అది పద్మనాభ స్వామికి ఒక నేలమాలుగైతే ఈ స్వామికి అనేక నేలమాలుగలు. ఇంకా అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు సూపర్ మార్కెట్లు, ఇంకా కిందోళ్ళు చిల్లర మార్కెట్లు, ఇంకా చిన్నోళ్ళు బంకు మార్కెట్లు. ఇది చేసి సత్యాలు. అందుకే విజయసాయిరెడ్డి వద్దు, ఇంకా సిద్ధ మనకు ఇంకా ప్రమాదంలో పడతామని ఎంక్వైరీ స్టార్ట్ అయిందని ఇక చాలనుకొని బయటకు వచ్చినాను. వివేక హత్య కేసుకు సంబంధించి తాజా సమాచారాన్ని చూస్తున్నాం. వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని కడప జైల్లో ఇబ్బంది పెట్టిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ప్రభుత్వ విచారణ ఆదేశాల్లో ఏముంది? అనుదీప్, ఏడాది కిందట వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా ఉన్న డ్రైవర్ దత్తగిరిని కడప జైల్లో ఇబ్బంది పెట్టినటువంటి ఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిన్ననే ఈ దత్తగిరి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు దేవిరెడ్డి, ఈ కేసులో 5వ నిందితుడిగా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డిని A1 కింద కేసు నమోదు చేశారు. A2 కింద గతంలో కడప జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి ప్రకాశ్, A3 కింద జమ్మలమడుగు DSPగా పనిచేసినటువంటి నాగరాజును, A4 కింద ఎర్రగుంట్ల సీగా పనిచేసినట్టు ఈశ్వరయ్య పైన కేసు నమోదైంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్న ఫలంగా జైళ్ల శాఖకు సంబంధించి ఆ కడప జైల్లో ఏం జరిగింది, దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో ఎవరు ఇబ్బంది పెట్టారు ఏంటనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జైళ్ల శాఖ డీజీ ఈ విచారణాధికారిగా రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామును విచారణాధికారిగా నియమించారు. ఆయన కొద్దిసేపటి క్రితమే కడప జైలు కూడా చేరుకున్నారు. రేపు ఉదయం రేపటి నుంచి 2 రోజుల పాటు కడప జైల్లో ఈ ముగ్గురిని కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నారో దస్తగిరి రేపు ఉదయం 10 గంటలకు కడప జైలుకు రావాలని కూడా విచారణాధికారి ఆయనకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఆ జైలులో 2023 అక్టోబర్ 31 నుంచి 2024 ఫిబ్రవరి వరకు అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయినటువంటి దస్తగిరి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆ సమయంలో
దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసే సమయంలో కడప జైలుకి వెళ్లి హెచ్ఎస్ఆర్ బ్యారక్ లో ఉన్నటువంటి దస్తగిరిని కూడా బెదిరించినట్లు దస్తగిరి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నువ్వు అప్రూవర్ గా మారడం వల్ల మా తండ్రి గారు అయినటువంటి శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీరందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అనారోగ్యం కారణంగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డికి ఏమైనా జరిగితే నిన్ను బయటకు వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి నేను చంపేస్తామని కూడా బెదిరించినట్లు దస్తగిరి ఫిర్యాదులు పేర్కొన్నారు. దాంతో పాటు ఒకవేళ సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కు వ్యతిరేకంగా వైసీపీ నాయకులకు అవినాష్ రెడ్డికి మద్దతుగా అనుకూలంగా నువ్వు సాక్ష్యం చెప్పినట్లయితే మీకు 20 కోట్లు ఇస్తామని కూడా డాక్టర్ చైతన్య రెడ్డి ప్రలోభ పెట్టినట్లు కూడా ఆ ఫిర్యాదులు పేర్కొన్నారు. దాంతో పాటు అదే జైల్లో బెదిరించేటప్పుడు చైతన్య రెడ్డి బెదిరించే సమయంలో కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ కూడా అక్కడే ఉన్నాడనేది కూడా దస్తగిరి చెప్తున్నటువంటి ఆరోపణ. అదే సమయంలో జైలు సూపరింటెండెంట్ కూడా పలుమార్లు ఇతన్ని ఇబ్బంది పెట్టడం, అక్కడ జరిగినటువంటి సంఘటనలు దస్తగిరి భార్య బయటకు వచ్చి మీడియాకి చెప్తే కూడా ఆమెను కూడా బెదిరించడం, ఇవన్నిటిపైన దస్తగిరిని దాదాపు వారం రోజుల పాటు చీకటి గదిలో జైల్లోని చీకటి గదిలో ఒంటరిగా బంధించినట్లు కూడా ఇతని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కడప జైల్లో జరిగినటువంటి ఏడాది కిందట జరిగినటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో అతను పులివెందుల పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో 9 పైన కేసులు నమోదాయి. అయితే దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రేపు ఉదయం 10 గంటలకు దస్తగిరి కడప జైలు కార్యాలయంలో ఈ విచారణాధికారి రాహుల్ శ్రీరామ్ ముందు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు అన్నింటి కూడా కూలంకషంగా పూసగుచ్చినట్లు దత్తగిరి విచారణ అధికారి ముందట వాంగ్మూలం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు లోపల ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్లు, జైలు అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఖైదీలు అందరినీ కూడా ఈ విచారణ అధికారి విచారించి ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఈ కార్యక్రమం పూర్తయిన మరుసటి రోజు నోటీసులు ఇచ్చి డాక్టర్ చైతన్య రెడ్డిని ప్రస్తుతం నెల్లూరు జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి ఆ ప్రకాష్ ను కూడా విచారణకు పిలుస్తామని ఆ విచారణ అధికారి రాహుల్ శ్రీరామ్ తెలియజేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ధన్యవాదాలు మురళి. జగన్ 5.0తో వచ్చినా ప్రజలు నమ్మరని జనసేన నేత కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు. జగన్ 2.0 పోస్టర్ని ఆయన ఆవిష్కరించారు. జగన్ 1.0లో బాబాయిని లేపేశారని, 2.0తో జగన్ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని కిరణ్ రాయల్ అన్నారు. 2.0 అంట. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. రోబో 1 మూవీ వచ్చింది, భారీ విజయం వచ్చింది. రోబో 2 అని దాన్ని తీసారు 2.0 అని. ఎంత అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అని అందరూ తెలుసు. ఈయన 2.0తో కాదు 5.0తో వచ్చినా కూడా ఓటర్లు ఈయనకు ఓటేసే పరిస్థితులు లేరు. 30 ఏళ్ళు ఉంటామన్నారు, ఖచ్చితంగా ఉంటారు 30 ఏళ్ళు జైల్లో. 1.0లో బాబాయ్ వేసేశారు. 2.0లో అయినా చాలా వేగంగా వస్తాయి. ఈసారి కార్యకర్తలను చూసుకుంటానంట. కార్యకర్తలు వేసేకుండా చూసుకోండి రాజకీయాల కోసం. ఎలాగో గొడ్డలి కత్తి కూడా పక్కనే ఉంది. నా ఇంటర్వ్యూ కూడా పీకలేరు అంటే ఆల్రెడీ ప్రజలు పీకి 11 ఇచ్చినారు నీకు. ఆ 11 కూడా పీకుతారు. ఇక చివరికి ఆ పార్టీలో ఉండబోయేది 2-3 జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా డౌట్ అనిపిస్తాను నాకు ఎందుకో. వైసీపీ హయాంలో హవాలా ర్యాకెట్ తరహాలో సాగించిన మద్యం మాఫియాను వెలుగులోకి తెచ్చిన ఈనాడు, ఈటీవీపై జగన్ అక్కసు వెలగక్కారు. ఈనాడు కథనంలో ఎక్కడా పేర్కొనని మిథున్ రెడ్డి పేరును స్వయంగా ప్రస్తావించారు. అసలు మిథున్ రెడ్డికి ఏం సంబంధం అంటూ ఎదురుదాడికి దిగారు. అసలు ఆశ్చర్యకరమైన విషయం, నేను నిన్న ఈనాడు పేపర్లో రాస్తే ఐటమ్స్ చూసిన నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒక మనిషిని ఏ రకంగా ఇరికిచ్చాలని తాపత్రయపడతాము. అసలు మిథున్ పెద్దిరెడ్డి మిథున పెద్దారెడ్డి కొడుకు మిథున్, పెద్దారెడ్డి కొడుకు మిథున్ అని చెప్పి రాసి సరే, మిథున్కి ఏం సంబంధం? ఆయన పార్లమెంట్ లోక్సభ ఫ్లోర్ లీడర్, వాళ్ళ ఆయన లేకపోతే మన ఆయనకి ఇక్కడికి ఏం సంబంధం? ఇంకోటి కసిరెడ్డి రాజా, ఎవరో పేరు చెప్పారు. ఎవడైనా ఆయనకు ఏం సంబంధం? మద్యానికి ఏం సంబంధం? అంటే ఎవడో ఒక ఆశీస్సు ఉంది, పట్టుకోవడం రావడం, ఆశీస్సు ఇరికించడం, తీసుకోవడం, పెట్టడం, ఆశీష్ పేరు ఇంకోటితో చెప్పించడం, ఆశీష్ పేరుతో ఇంకొక రామచంద్రారెడ్డి పేరు, వెంకటరామరెడ్డి పేరు, సురేష్ పేరు చెప్పించడం. ఇది కేసులో నిలబడతాయి. ఎన్ని ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఆలోచన చేయాల్సింది. అందరూ ఆలోచన చేయండి. డబ్బు ఎవడని ఎందుకు ఇస్తాడు?
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాజధాని నిర్మాణ పనులకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు సిఆర్డీఏకి సిఈసి లేఖ రాసింది. అమరావతి నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి తదుపరి ప్రక్రియ చేపట్టేందుకు అనుమతిచ్చింది. అయితే ఎన్నికలు పూర్తయ్యాక మాత్రమే టెండర్లను ఖరారు చేయాలని స్పష్టం చేసింది. నిజానికి రాజధాని నిర్మాణ పనులను ఈ నెలలోనే ప్రారంభించాలని సిఆర్డీఏ కొన్ని టెండర్లు కూడా పిలిచింది. ఈలోపు కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ అధికారులు అనుమతి కోరగా సిఈసి పచ్చజెండా ఊపింది. అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల తరలింపు కొత్తేమీ కాదని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టతనిచ్చారు. 2009 నుంచి ఇలాంటి బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయని వివరించారు. అక్రమ వలసలపై రాజ్యసభ, లోక్సభల్లో ప్రకటన చేసిన విదేశాంగ మంత్రి వాటిని అరికెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని తెలిపారు. వలసల సమయంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారన్న జయశంకర్ అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకోవడంపై తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. ఇతర దేశాల్లో తమ పౌరులు చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు తీసుకెళ్లిపోవడం అన్ని దేశాల ప్రభుత్వాల బాధ్యత అని వివరించారు. అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపించి వేస్తోందన్నారు. అక్రమ వలసదారుల తరలింపును అమెరికా కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఐసీఈ అమలు చేసిందని వెల్లడించారు. తరలిస్తున్న వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్కు కుటుంబం ఫస్ట్ అయితే తమకు దేశమే ముందు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందరి బాధ్యత అయిన సబ్కా సాథ్ సబ్కా వికాస్ను కాంగ్రెస్ నుంచి ఆశించడం అసాధ్యమన్నారు. కాంగ్రెస్ మోడల్ అసత్యాలు, మోసాలు, కుటుంబ రాజకీయాలు, బుజ్జగింపుల కలయిక అని ప్రధాని విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని మోదీ బుజ్జగింపు రాజకీయాలు తమ విధానం కాదన్నారు. అందరినీ సంతృప్తిపరచడమే తమ మోడల్ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం దేశ వనరుల్ని సరైన పద్ధతిలో వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఎస్సీ, ఎస్టీ చట్టాలను బలోపేతం చేశామన్నారు. ఓబీసీ కమిషన్కు కాంగ్రెస్ రాజ్యాంగ హోదా ఇవ్వకపోవడమే బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమని ప్రధాని ధ్వజమెత్తారు. పార్లమెంటు కొత్త భవనంలో మహిళా సాధికారతకు సంబంధించిన నిర్ణయమే అన్నిటికన్నా ముందు తీసుకున్నట్లు వివరించారు. లోక్సభ ఎన్నికల్లో అంబేద్కర్ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేసినట్లు చెప్పారు. ఆయనకు తాము భారతరత్న ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీ జై భీమ్ అని నినదించాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు.